నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలిచ్చిన అర్జీలను త్వరితగతిన అధికారులు పరిష్కరించాలి. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సైబర్ నేరాలపై విద్యార్థుల్లో అవగాహన కలిగి ఉండాలి. గూడూరులోని DRW కళాశాలలో రోటరాక్ట్ వారోత్సవాల్లో భాగంగా జరిగిన అవగాహన సమావేశంలో విద్యార్థులకు అవగాహన కలిగించిన గూడూరు SBI మేనేజర్ సత్యనారాయణ స్వామి. పేదలకు చేయూత అందించేందుకు గూడూరులో దాతలకు కొదువలేదు. గూడూరులోని DNR కమ్యూనిటీ హాల్లో YJP లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్ అందించిన క్లబ్ ప్రతినిధులు ఎలసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు. వైభవంగా ముగిసిన శ్రీ ముత్యాలమ్మ జాతర. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ముత్యాలమ్మ, పోలేరమ్మకు విశేష పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని, జాప్యం చేస్తే తనకు చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. పలు సమస్యలను ఆయన అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు శాఖల అధికారులు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా దర్బార్ కు నాయకులు రావడం కాదని, గ్రామాల్లో ఉన్న ప్రజలను తీసుకొచ్చి వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆయన వివరించారు. ఇరిగేషన్ బాగానే జరుగుతున్నాయి, పనులన్నీ కూడా తెలుగుగా వాళ్ళు కూడా ఈ మధ్య బాగా అంటే మొన్నలో వచ్చి ఫండ్స్ మీకు పాపం మొదట ఏం లేవు కదా చేస్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ MRO గారు, MDO గారు, మా కమిషనర్ గారు ఇబ్బంది లేదు. అయితే రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి MRO పాపం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పేదవాడు వచ్చిన అర్జీలని కొద్దిగా చూసి గట్టిగా చూసి పరిష్కరించండి MRO గారు. అట్లాగే ముఖ్యంగా నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ప్రజా దర్బారు పెట్టినప్పుడు తీసుకురండి. మీరు వాళ్ళని తీసుకురాకుండా నాకు చూపించుకొని నాయకులు వచ్చి కూర్చునే కుదిరే కాదు. ప్రజా దర్బారు పెట్టిన నాయకుల కోసం కాదు. ప్రజా దర్బారు పెట్టింది మీ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడానికి, మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు చెప్పేదండి. మీరు అట్లా లేకుండా మీరు వచ్చి కూర్చుని ఇస్తే కుదరదు. మీరు మీ గ్రామంలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి సమస్యను అర్జీ ఇస్తే అధికారులు చెప్తా. మీరు రోజు కూర్చుని ఉపయోగం ఉంది నాకు చెప్పండి. ఇది పార్టీ మీటింగ్ కాదు, ఇది ప్రజా దర్బార్. ప్రజా దర్బార్ అంటే మీ గ్రామాల్లో ఉన్న సమస్యను తీసుకొచ్చి అందరూ రాకపోయినా ఒకరిద్దరు ఆ గ్రామం నుంచి ఒకరిద్దరు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే MROకి పలానా రోజులు తెలుస్తుంది. MRO గారు కూడా చెప్తాం, అధికారులు చెప్తాం. అట్లా లేకుండా మీరే మేమేను మా ఊర్లో ఎవరు రాకూడదు మీ దగ్గర కంటే కుదిరే పని కాదు. ఇది చంద్రబాబు గవర్నమెంట్, ఇది ఆ గవర్నమెంట్ కాదు. ఇది చంద్రబాబు గవర్నమెంట్. డైరెక్ట్గా ప్రజల దగ్గర మనం పోవాలా. అవసరమైతే ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా ఓటేసారు. ఎమ్మెల్యేకి ప్రజలు వేసారు లేదా? మీరే కదా ఓట్లు నాకు, మీరు ఇచ్చారు. కాబట్టి ప్రజలను తీసుకురారు నా దగ్గరికి. మీ డిపార్ట్మెంట్లు బాగా పనిచేయకపోతే అన్నీ కూడా ఎమ్మెల్యే వల్ల పనిచేయట్లేదు, ఎమ్మెల్యే సక్రంగా కోఆర్డినేషన్ చేసుకోవాలనేటువంటి అపోహ మా పైన వస్తుంది. కాబట్టి నెక్స్ట్గా పని లేకుండా కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఇప్పుడు దాకా మీకు కూడా తెలియదు కదా విషయము, వాస్తవ పరిస్థితి. మళ్ళీ మీ కలెక్టర్ గారు కూడా మీతో రివ్యూ చేస్తారు. నిన్న మొన్న కలెక్టర్ SP గారి సమావేశాలు జరిగాయి దీనిపైన, అది కూడా రివ్యూ చేస్తారు. కాబట్టి దయచేసి మేము చెప్పేదంటే పేదవాడు నమ్మకంతో మనకు అర్జీ ఇచ్చినప్పుడు అవి పరిష్కరిస్తేనే, లేకపోతే ఒకే అర్జీ 10 సార్లు వస్తే మనం పరిష్కరించకపోతే ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నా, పరిష్కారం కాదు అంటే చెప్పేసేయండి. ఈ పరిష్కారం కాదు అని తిప్పించుకోవద్దు. తిప్పించుకున్న వల్ల చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు, గవర్నమెంట్ చెడ్డ పేరు, మీకేముండదు.
ఎందుకంటే మీరు సంవత్సరం మీరు వేరే వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు శాస్త్రం ఉండేది మేము గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఉండేది. కాబట్టి మాకు ఇబ్బంది. మీరేందంటే అయితే 5 లేకపోతే 10 అంటే అట్టొద్దు. ఉన్నంత వరకు మీరు బాగా చేసుకుంటే మీ ఎమ్మెల్యే మీతో కోఆపరేట్ చేసేవాడే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు మీ ఎమ్మెల్యే. కాబట్టి మీరు పనిచేస్తే నాకు మంచి పేరు వస్తుంది, నాకు మంచి పేరు వస్తే గవర్నమెంట్కి మంచి పేరు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎంతో మంది నగదు పోగొట్టుకుంటున్నారని, సైబర్ నేరాలు జరగకుండా ఉండేలా అవగాహన పెంచుకోవాలని గూడూరు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరాక్ట్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్ అవేర్నెస్ అనే అంశంపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్బీఐ మేనేజర్ సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ, ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ అడిగినప్పుడు చెప్పవద్దని తెలిపారు. బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు నెంబర్లు రహస్యంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో అవగాహన పెంచుకోవాలని ఆయన వివరించారు. ఏమో ఇచ్చేస్తారేమో, నిజంగా తగిలిందేమో, మనకెందుకు తగులుతుంది లాటరీ? లాటరీ టికెట్ అనుకుంటే ఎవరికి లాటరీ వస్తుందా? సింపుల్ లాంగ్వేజ్. లాటరీ టికెట్ వెళ్ళి షాప్లో కొంటే కదా ఏదో ఆశ పెట్టుకోవడానికి. కొనకుండా లాటరీ టికెట్, లాటరీ వచ్చిందా ఎందుకు నమ్మాలి మనం? అది గ్రీడీ. అలాగే మీ ఇంటర్నెట్ పాస్వర్డ్లు, ఫోన్పేలు, ఏటీఎం కార్డు నెంబర్లు ఎందుకు ఇవ్వాలి ఇంకోళ్ళకి? ఏమైనా ఉంటే బ్యాంకే చూసుకుంటామని చెప్పండి, ఫోన్ కట్ చేయండి ఇమీడియట్గా. మీ వాళ్ళు ఎవరో ఎక్కడో ఇదైపోయారు, వీడియో కాల్ వస్తుంది, దొంగ వీడియో కాల్. మీ వాళ్ళు ఎవరో ఇక్కడ ఇరుక్కున్నారంట, మా వాళ్ళు ఎవరు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు కదా, వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు? వాళ్ళు చెప్పలేరా? వాళ్ళకి ఫోన్ లేవా? వాళ్ళకి మాటలు రావా? అలాంటివి ఏమి నమ్మద్దు. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసిన బాధ్యత మీదే. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకోని వాళ్ళు ఉండొచ్చు. చదువుకున్నా కూడా మోసపోతున్నట్టున్నారు చాలా మంది. ఇప్పుడు చెప్పినట్టు ఎగ్జాంపుల్ చాలా చెప్పారు, చదువుకొని కూడా మోసపోతున్నారు. కాబట్టి ఈ డిజిటల్ అవేర్నెస్ అనేది అన్నిటికన్నా ముఖ్యం. మీరు పాఠ్యాంశాలు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో ఇది కూడా ఒక పాఠ్యాంశంగా రాబోతుంది త్వరలో. దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తుంది ప్రభుత్వం కూడా. ప్రతిదీ జరిగిన తర్వాత నష్టం వచ్చాక మనం బ్యాంకులు వెంట, పోలీసులు వెంట పరిగెట్టే బదులు అది జరగక ముందే ఏమేమి స్టెప్పులు తీసుకోవాలి, దేనికి జాగ్రత్తగా ఉండాలి, ఏమేమి మనం రెస్పాండ్ అవ్వకూడదు తెలియాలి. ఫస్ట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వీడియో కాల్ ఎవరు చేస్తే ఎత్తద్దు కొత్త నెంబర్ నుంచి. ఓన్లీ మీ సేవ్డ్ నెంబర్ అయితే వీడియో కాల్ ఎత్తండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వీడియో కాల్ ఎవరు చేస్తే ఎత్తద్దు. ఎవరంటే మామూలు కాల్ మళ్ళీ మాట్లాడతారు వాళ్ళే. ఒకవేళ అర్జెంట్ అయితే మామూలు కాల్ చేయమని చెప్పండి, కట్ చేయండి. లేకపోతే మీరే కాల్ చేయండి, అది ట్రూ కాల్ వల్ల నెంబర్ వెతుక్కోండి. వీడియో కాల్ వెళ్తాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్సా, మన రిలేటివ్స్? మీ మొబైల్ పిన్ నెంబర్ అసలు ఎవరికి షేర్ చేయకూడదు, మీ పక్కన ఫ్రెండ్స్ ఎవరికి. ఎందుకంటే ఎవరికి తెలియదు. మీ అకౌంట్లో నుంచి ఓపెన్ చేసి మీ యోనో యాప్ ఓపెన్ చేసి ఎవరికైనా 100 రూపాయలు కొట్టేశారు అనుకోండి, మీకు తెలుస్తుందా? రేపొద్దు నేను వచ్చి బ్యాంకులో, సార్ నేను అస్సలు కొట్టలేదు సార్ అంటారు. కానీ మీ పిన్ నెంబర్ తెలుసు మీకు, మీకు తెలియకుండా ఎవరికి తెలియదు కదా, మీరు ఎవరికో షేర్ చేశారు, వాళ్ళే చేశారు అది. కాబట్టి మీ పిన్ నెంబర్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయకూడదు. దిస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో తర్వాత అసలు ఇంకో ఇంపార్టెంట్, దాంట్లో అనగానే ఫస్ట్ ఫ్రీ వైఫై అనగానే మనం ఏం చేస్తాం? అమ్మాయి ఫ్రీ వైఫై వచ్చేస్తే తగ్గ క్లిక్ చేస్తాము. ఆ వైఫై క్లిక్ చేస్తాం, ఫ్రీగా మనం సినిమా కానీ ఏదైనా చూసుకోవచ్చు. మీరు ఒకసారి ఆ వైఫై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ డేటా, ఫోన్లో ఉన్న డేటా అంతా వెళ్ళిపోయింది వాడికి. సో అక్కడి నుంచి మీకు కాల్స్ వస్తాయి, సార్ మీకు పలానా దగ్గర పలానా వచ్చాయి సార్, మీకు ఆఫర్లు వచ్చాయి సార్, ఇవన్నీ వచ్చాయంటే మనం ఎక్కడ ఏదో క్లిక్ చేస్తే ఇలాంటివి వస్తాయి. ఇమీడియట్గా మనకేంటి, ఆ ఫ్రీ వైఫై అనే దగ్గర జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మీకు బాగా తెలిస్తే వాడండి, అదర్వైజ్ అసలు ఫ్రీ వైఫై అనేది వాడదు. అడిగారు, అవన్నీ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఒక 4-5 days తర్వాత ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ఫారినర్. ఆయన వచ్చి, నేను ఇప్పుడే ఐ జస్ట్ గెట్ డౌన్ ల్యాండెడ్ ఇన్ పాలం ఎయిర్పోర్ట్. పాలం ఎయిర్పోర్ట్ అంటే ఢిల్లీలో, దాన్ని పాలం ఎయిర్పోర్ట్ అని పిలుస్తాము. అక్కడ దిగాను, ఇక్కడ మీ చెక్ పట్టుకొచ్చాను 5 కోట్లకి. దీన్ని మీరు ఇక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం ఒక 25,000 వెంటనే నాకు ఈ నెంబర్కి పంపిస్తే నేను వెంటనే ఇక్కడ తీసుకొని క్లియరెన్స్ తీసుకుని వస్తాను. సరే, నాకు రావాల్సిన డబ్బుల్లో 25,000 కట్ చేసుకొని మిగతా తెచ్చేయండి, అక్కడ కట్టేసేయండి అని చెప్పడం జరిగింది. సరే, ద నెక్స్ట్ డే నౌ ఐ ఆమ్ ఇన్ చెన్నై ఎయిర్పోర్ట్ అన్నాడు. చెన్నై ఎయిర్పోర్ట్ ఒక 40,000 ఇస్తే ఇక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెక్ తీస్తూ ఫోటోలు తీసుకొని నేను సబ్మిట్ చేసుకోవాలి అన్నాడు. నాది సేమ్ మాట మారలేదు. ఈ 40,000 కూడా దానిలో నుంచే కట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత నాకు ఫోన్ రాలేదు. ఈడెవడో పరిమాణంలో లాగా ఉన్నాడు అంటే వాడు నన్ను వదిలేసినట్టున్నాడు. లేటర్ ఆన్ చాలా మంది
ఈవెన్ లాయర్స్ ఆల్సో 5 లక్షలు 6 లక్షలు అలా విడతల వారీగా ఇచ్చి ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ శర్మ, రామ్మోహన్, ప్రిన్సిపల్ హనుమంతరావు, ప్రత్యూష, గాయత్రి, సంధ్య పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకు సాయం అందించేందుకు పట్టణంలో దాతలకు కొదువే లేదని, ఎన్నో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగడం సంతోషంగా ఉందని సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గూడూరు వైజేపీ లయన్స్ క్లబ్ మరియు వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత కుటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శ్రీకంఠి రామ్మోహన్ రావు, దశరథ రామిరెడ్డి, గోపాల్ రెడ్డి, రాంప్రసాద్ ఆర్థిక సాయంతో కుట్టు మిషన్ అందించారు. ఈ సేవా కార్యక్రమంలో ఆర్వి రావు, రవీంద్రారెడ్డి, ఎస్ఎల్ఎన్ స్వామి, సుధాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా చేసి సార్ ఈ విధంగా ఒక ఆయన దీనికి నా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒకటి చేయాలి. స్వాగతం పలుకుతున్నాను. దీని మీద వాడుకోవాలా, మళ్ళీ దీని మీద వచ్చిందే అని చెప్పి మా వాళ్ళు ఎవరో చూస్తుంటారు మీరు వాడుతున్నారా లేదా. కాబట్టి వాడండి. పోతే ముందుగా దీంట్లో చిన్న విషయం, నేను మామూలుగా ఎస్వి రత్నం చారిటీస్ అని ఒక సంస్థను స్థాపించి విద్యా వైద్య, మా ఫాదర్ నుండి విద్యా వైద్యులు వచ్చేనా వాళ్ళకు ఉపాధి అనేది కలుగుతుంది. వాళ్ళు ఏదైనా మంచి పనులు చేసేదానికి చేయొచ్చు. ఏదో డబ్బులు ఇచ్చాం వాళ్ళు ఏదైనా దేనికోదానికి ఖర్చు పెట్టేస్తారు, కట్టొద్దన్నారు. ఆ ఉద్దేశంతోనే చదివే వాళ్ళకి రెగ్యులర్గా నేను ప్రతి సంవత్సరం పిల్లలకి స్కూల్ ఫీజు కడతా. అది కూడా ఏంటంటే వాళ్ళ క్యాషింగ్ మా వాడిని పంపించి వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో కనుక్కొని నేరుగా మా వాడి పోయి కడతాడు. అట్లా చేస్తాను. అట్లే నేను చేస్తున్న కార్యక్రమాలకు స్పందించి మా కజిన్ ఒక యూఎస్లో ఉంది. రోటరీ క్లబ్ వాళ్ళు పల్సర్కుల కార్యక్రమం మేము ఒకటి రన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పల్సర్కుల కార్యక్రమాన్ని పెట్టాలనే ఉద్దేశంతో మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొద్ది అమౌంట్తో 2-3 లక్షలతో స్టార్ట్ చేసి ఈరోజు దాన్ని సుమారు 16 లక్షల వరకు బిల్డప్ చేశాడు. 16 లక్షల వరకు బిల్డప్ చేశాడు. నిజంగా ఆయన అభినందించాలి. అదేవిధంగా ఈ కుట్టు శిక్షణ కార్యక్రమం ఇది చిన్న పని కాదు, ఎందుకంటే దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. ఇప్పుడు 11 బ్యాచ్లు అన్నారు, బ్యాచ్ని చూసుకోవాలి. ముందుగా ఇది కుట్టు శిక్షణ కార్యక్రమం పెట్టేటప్పుడు మన రవీంద్ర రెడ్డి గారు, ఆర్వి గారు కొంతమంది నా దగ్గరికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎక్కడ నడపాలని ఎలాంటి అంతరాయం లేకుండా దాని లొకేషన్ కావాలి నా దగ్గరికి వచ్చారు. దీని విషయం మాట్లాడమని చెప్పారు. నేను రామబాబుతో మాట్లాడినాను. నేను చెప్పాను అక్కడ వీలు పడకపోతే మా స్కూల్లో నేను ఒక మంచి పెద్ద హాల్ ఇస్తాను, అక్కడ పెట్టుకోవచ్చు పర్మినెంట్తో. దేశం అంతా ప్రపంచం అంతా కూడా మహిళా సాధికారికత, మహిళలే ముందుండాలి, మనందరం వెనకుండాలి, మిగతా వాళ్ళందరూ అనేది అది తప్పేం లేదు. ఎందువలంటే పురాణాలను చెప్పారు మాతృదేవోభవ, ఎక్కడ స్త్రీలు ఉంటే అక్కడ దేవతలు ఉంటారు అని. ఇవన్నీ కూడా అవేమి అక్షర సత్యాలు అవన్నీ కూడా. ఈరోజు ఒక బిలో మధ్య తరగతి కానీ బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళందరినీ కూడా, మహిళలందరినీ కూడా తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో ఒక నెలకు నడిపాము, ఒక బ్యాచ్ నడిపాము అని కాకుండా నేను అదే మన మహిళా మండలి డాక్టర్ రోహిణమ్మ గారితో కూడా చెప్పాను. మీకు చక్కటి భవనం ఉందమ్మా, చుట్టూ స్లమ్ ఏరియా ఉంది, అరుంధతి వాడ, హరిజనవాడ, గిరిజనవాడ, మైనారిటీ వాడ ఉంది. ఇక్కడ మీరు ఒక కొట్టు అంటే గతంలో వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు పాత హాస్పిటల్ వెనక ఉన్నప్పుడు వాళ్ళకు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆ రోజుల్లో ఒక బాల్య విహార స్కూలు, ఒక కొట్టు శిక్షణ ఇవన్నీ కూడా నడుపుతున్నారు. ఆ రోజు పెద్దవాళ్ళు పాత వాడు జంక్షన్ వాడు. ఈరోజు మీరు ఇది ఎన్నో బ్యాచ్? 11th into 40. దీన్ని 10వ తరగతిలో ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించాలని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వసంత్ కుమారి కోరారు. మనుబోలు బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. సరస్వతీదేవి విగ్రహానికి అర్చకులు, హనుమాచార్యులు పూలమాల వేసి క్షీర పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సర్వేపల్లి సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లగిరి చిట్టిబాబు విద్యార్థులకు ప్రసాదాలు, భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణ, జ్యోతి, బ్యూలా, ఉషాకుమారి, శ్రీలక్ష్మి, వెంగమాంబ, కవిత, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ
प्रिया उत्तरलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी మా పాఠశాలలో 10th క్లాస్ 24 మంది గర్ల్స్ స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు ఎగ్జామ్కి. వారందరికీ మన స్టేట్ గవర్నమెంట్ SCRT వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 100 days యాక్షన్ ప్లాన్ను కంప్లీట్గా మా పాఠశాలలో ఉన్నటువంటి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్సెస్ అండ్ సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు చక్కగా వారి యొక్క తరగతులు నిర్వహించి ప్రతిరోజు టెస్టులు పెట్టి వారి యొక్క ఎవాల్యుయేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేసి తర్వాత వారు చేసినటువంటి తప్పులను ప్రతిరోజు వారు ఏమేమి మిస్టేక్స్ చేశారనేటువంటిది ఒకసారి రివ్యూ చేసి మళ్ళీ అవన్నీ చదివించడం కూడా జరిగింది. మా ఉపాధ్యాయులందరూ చక్కగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశారు. అలాగే ఫైనల్గా మేము 2 గ్రాండ్ టెస్టులు అయిన తర్వాత వారిని కూర్చోబెట్టి వాళ్ళు చేసినటువంటి పేపర్స్ పేపర్స్ అన్నీ కూడా సబ్మిట్ వాళ్ళకి విద్యార్థులకి ఇచ్చి అవన్నీ కూడా పరిశీలింపచేసి వారు ఎక్కడెక్కడ ఎలా మిస్టేక్స్ చేశారో తెలిపి మరింత మెరుగైన ఫలితాల కోసం ఏం చేయాలో కూడా తెలియజేశాం. అలాగే ఎగ్జామినేషన్ హాల్లో పాటించాల్సినటువంటి నియమాలు, అలాగే మాకు దగ్గరలో ఉన్నటువంటి మడమనూరు PHC నుంచి జగదీశ్వరి మేడం గారిని పిలిచి పరీక్షల్లో ఉన్న స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవాలనే విషయాలు కూడా చెప్పించాము. ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉండాలి, క్వశ్చన్ పేపర్ 1కి 2-3 సార్లు చదవడం, క్వశ్చన్ అర్థం చేసుకోవడం, ఆ ఆన్సర్ని వాళ్ళు ఏం అడిగారు మనం ఏం రాయాలా అనే దానికి పరిమితమై చక్కగా వితిన్ టైంలో లిమిటెడ్ టైంలో ఆన్సర్ని ప్రజెంట్ చేయడం. అలాగే ఇంగ్లీష్ కూడా ఆ పారాగ్రాఫ్స్ కానీ లెటర్ రైటింగ్ కానీ నెరిటేషన్ కానీ ఇవన్నీ చక్కగా చదవడం. మ్యాథమెటిక్స్, సైన్సెస్లో డయాగ్రామ్స్, సోషల్ స్టడీస్లో మ్యాప్ పాయింటింగ్, ఆబ్జెక్టివ్ టైపు ఇవన్నీ కూడా చక్కగా కూలంకషంగా విద్యార్థులుగా మా ఉపాధ్యాయులు చక్కగా చెప్పి. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ భారత్ కు చేరుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ నౌక ముంబై పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. హార్ముజ్ లో నౌక గుర్తుపట్టకుండా ఉండేందుకు డార్క్ మోడ్ లోకి వెళ్లి ప్రయాణం చేయాల్సి వచ్చింది. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండలకాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గురువారం రాత్రి విశ్వాసం మరియు ఆశీర్వాదం అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ఎం ప్రవీణ్ రాజు క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో LCC మరియు PCC సభ్యులు పాల్గొన్నారు. దేవుని పరిశుద్ధ నామములో మరొకసారి మరొక రోజు ఈ రోజు కూడా మనము ఈ యొక్క నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. సేమ్ ఇదే వచనము అక్కడ కూడా మనకు తెలియజేస్తుంది. దేవుడు ఆయన్ని లోకానికి ఎలా పంపించాడో అలాగే యేసయ్య కూడా ఆయన ఆరోహణమయ్యి వెళ్ళేదానికి ముందే పునరుద్ధానం తర్వాత ఆయన శిష్యులను ఆయన దేవుని గురించి సువార్త ప్రకటించుటకు, దేవుణ్ణి అందరినీ పాపులందరినీ రక్షించుట కొరకు నీరును వెళ్ళి నా ప్రకారము చేయుడి, నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో వాగ్దానం చేస్తాడనమాట. అలాగే అలా చెప్పి ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఇక్కడ ఆయన శిష్యులకు ఆయన ఊది పరిశుద్ధాత్మ సహాయంను దయచేస్తాడు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు ఏమి చేసినా కూడా వారు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమింపబడనని ఆయన వారికి పరిశుద్ధాత్మను ఊది ఇస్తాడు. ఇలాగే పాత నిబంధన పాఠంలో కూడా దేవుడు మానవుని సృజించినప్పుడు ఆయన జీవమును ఊతాడు. జీవమును మనిషిలోనికి
పంపిస్తారనమాట. అలాగే ఆ సమయంలో యేసుకి 12 మంది శిష్యులు ఉంటారు. ఆ సమయంలో యేసు తన శిష్యులకు కనిపించినప్పుడు చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ జాతర 3 రోజుల పాటు వైభవంగా జరిగింది. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం పోలేరమ్మ అమ్మవారి దేవాలయం నుండి తప్పెట్లు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా సోదరి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకు తీసుకొచ్చి అక్కా చెల్లెని ఎదురెదురు నిలిపి పూజలు చేశారు. అనంతరం పాటిమిట్ట వద్ద అమ్మవారిని దుర్భాషలాడుతూ వెళ్లనంపారు. దీంతో జాతర ముగిసింది. మా అచ్చమ్మ చంద్రమ్మ చంద్రమ్మ ఇందరమ్మ చంద్రుడు అంతా అంతా వల్ల చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులతో తూర్పు కనుపూరు గ్రామం కిక్కిరిసింది. అమ్మవారి ఉయ్యల సేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జబర్దస్త్ బృందం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్టుకుంది ఉండరా
మెంబర్స్ స్టేజ్ మీద కొంచెం క్లియర్ చేయాలి. రెడీ? ఎవడో చూసి నిన్ను ఏదో అంటాటని నవ్వుకుంటాటని అనుకోకు. సింగిల్ అవుతుందని పట్టికొచ్చి అట్ట సింగిల్ కానీ నువ్వు ఉండిపోకు. పుంచిపూడి పల్లె పల్లె భాండ్రను వచ్చుండాల్సిన పల్లె పోయి చెలుకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ జాతర ముగియడంతో వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగియడంతో తమ సొంత గ్రామాలకు భక్తులు పయనమయ్యారు. సైదాపురంలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, రంగవల్లి, సుబ్బారావు వ్యవహరించారు. महातंत्र महामंत्र महायंत्र महातना महायागत्र महाशक्तिर्महारथिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला माहेश्वरी महादेवी महालक्ष्मी मृडप्रिया दोषवर्जिता सर्वज्ञा सान्द्र करुणा समानाधिकवर्जिता. మనబోలు కోదండరామాపురంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు, పసుపు కుంకుమలు, సుగంధ ద్రవ్యాలతో విశేష పూజలు నిర్వహించారు.
భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సౌవర్ణ భరదారిణి వరుసదాం త్రేత్రం స్వాచైవ సింధూరకజ్జనిత్వాం సౌభాగ్య ద్రవ్య సంయుక్తాం బ్రహ్మదేవతాభ్యో నమః గంగోదక స్నానం సమర్పయామి పదేవరుణం ధనమశ్నుతే వైనచేన ప్రోమం పిబశోమం పిబత రుద్రః గంధద్వారం సురాదస్యం మే కులే ఆర్తాం పుష్కరిణీ జాన్యవ బ్రహ్మద్విషోజ్జహి ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్త్యై గజేంద్రమణిగణ కటితైస్నాభిలాహే వకుంభైః నిత్యం సారస్మాసనస్తాం అమవసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం మహాధనే ధనం మే జుషదాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రాం ధనం ధాన్యం మత్స్య స్వాజామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో జాశ్యోష్మాన్ విధేయం పురుషానః యస్మచ ప్రయతాత్ భవత్వా జుహయాదాజ్యమన్మః. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 15,223 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,21,784 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల మోసు బంగారం ధర 1,56,400 రూపాయలుగా పలికింది. అలాగే గ్రాము వెండి ధర 279 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలిచ్చిన అర్జీలను త్వరితగతిన అధికారులు పరిష్కరించాలి. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సైబర్ నేరాలపై విద్యార్థుల్లో అవగాహన కలిగి ఉండాలి. గూడూరులోని DRW కళాశాలలో రోటరాక్ట్ వారోత్సవాల్లో భాగంగా జరిగిన అవగాహన సమావేశంలో విద్యార్థులకు అవగాహన కలిగించిన గూడూరు SBI మేనేజర్ సత్యనారాయణ స్వామి. పేదలకు చేయూత అందించేందుకు గూడూరులో దాతలకు కొదువలేదు. గూడూరులోని DNR కమ్యూనిటీ హాల్లో YJP లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్ అందించిన క్లబ్ ప్రతినిధులు ఎలసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు. వైభవంగా ముగిసిన శ్రీ ముత్యాలమ్మ జాతర. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ముత్యాలమ్మ, పోలేరమ్మకు విశేష పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.